హాయ్ వ్యూవర్స్, ఇది మిర్యాలగూడ పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ చిట్టి గార్డెన్స్లో ఈత కొలను. ఈ వేసవికి వందలాదిగా చిన్నారులు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతోమంది ఈత నేర్పించడానికి వాళ్ళ పిల్లలకి వాళ్ళు నేర్చుకోవడానికి వచ్చారండి. చాలా కోలాహలంగా ఉంది ఇక్కడైతే. నేను కూడా మా మేనల్లుండి మేనకోడలను తీసుకొచ్చాను. వందలాది మందిగా మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 8-9 అయినా కూడా ఇది ఇట్లనే కొనసాగుతుంది. చాలామంది వస్తారండి, వందల మంది. చూడండి, పిల్లల తల్లులు తండ్రులు అందరు కూడా వచ్చారు. చిన్నపిల్లలకేమో చిన్న ఈత కొలను ఉంది, పెద్దవాళ్ళు చిన్నపిల్లలు నేర్చుకునే వాళ్ళకి ఇక్కడ ఈత కొలను ఉంది పెద్దగా. ఇక్కడ కొంచెం లోతు ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళందరూ ఇక్కడే ఉంటారు ఎక్కువ. చాలా బాగా ఈతలు కొడుతున్నారు చిన్నపిల్లలు అందరు కూడా. చిన్నపిల్లల కేరింతలతో చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా మీ ఊర్లలో పిల్లలకి ఎక్కడ వీలైతే అక్కడ ఈత కొలలు ఇట్లయితే కూడా సేఫ్టీ ఉంటుందండి. మనం ఏ కాలువల్లో ఏ బావిల్లో నేర్పిస్తే సెక్యూరిటీ ఉండదు. ఇక్కడైతే ట్రైనర్స్ ఉంటారు, నేర్పిస్తారు. ప్లస్ అందరూ కూడా పిల్లలు ఉంటారు కాబట్టి ఇది లోతు తక్కువ ఉంటుంది కాబట్టి సేఫెస్ట్ ప్లేసు. అందుకే ఇక్కడ ఇంతమంది వస్తున్నారు. ఈచ్ 1 personకి 100 rupees. ఎంతసేపు అయినా కొట్టచ్చు. మార్నింగ్ వచ్చి నైట్ వరకు కూడా ఎంతసేపు ఉంటే అంతవరకు కొట్టచ్చు. నో రెస్ట్రిక్షన్స్. ఎవరికి ఎంత అలసట వచ్చినా కూడా అంతసేపు కొట్టచ్చు కూడా. ఇక్కడ మనకు బెలూన్స్ అమ్ముతారు, బెలూన్స్ మళ్ళీ స్నాక్స్ అన్నీ కూడా అమ్ముతారు. బెలూన్స్ చిన్నపిల్లలకి ఈత రాని వాళ్ళకి కట్టితే మన వాళ్ళని అట్లా చిన్నపిల్లల్ని మనం బెలూన్లో అయితే సేఫ్గా వాళ్ళు ఇండివిజువల్గా కొడతారు. బెలూన్స్ కూడా ఈచ్ 1 బెలూను 250 rupees ఉంటుందండి. మీరు కూడా తీసుకొచ్చుకోవచ్చు బయట, లేదంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇక్కడ పిల్లలు కూడా ఎంతో కోలాహలంగా కొడుతున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మనం చిన్నప్పుడు ఇట్లాంటి ఫెసిలిటీస్ ఎక్కువగా లేవు. ఇక్కడ టౌన్స్ అన్నీ కూడా బాగా దినదిన అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రతి కస్టమర్ యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈత కొలను అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. మిర్యాలగూడలో కూడా 3 ఈత కొలనులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నది శ్రీ చిట్టి గార్డెన్స్ ఈత కొలను. చాలా బాగుంది. ప్రాపర్గా ఇందులో కూడా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా క్లోరినేషన్ అయితే చేస్తారు వాటర్కి. నేను కూడా కొట్టాను ఈత, బాగా అనిపిస్తుంది. మీరు కూడా రండి, మీరు కూడా వచ్చి ఎంజాయ్గా చిన్నపిల్లలకి. ఇప్పుడు సమ్మర్ కదా, 1 month 1.5 month వాళ్ళకి సెలవులు ఉంటాయి కాబట్టి సెలవుల వరకు ఈతలు ఎవరికి రాకుంటే ఈతలు నేర్పించండి. ఎందుకంటే ఈత అనేది నిత్య జీవితంలో ఖచ్చితంగా అవసరమే అందరికీ కూడా. సో చిన్నపిల్లలకైతే ఇక్కడ ఎంతో ఎంజాయ్గా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నేర్పిస్తున్నారు. మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొచ్చుకొని నేర్పించుకోండి. చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా బాగుంది. అన్నీ కూడా చిన్నపిల్లలు తినడానికి కూడా స్నాక్స్ కూడా ఇక్కడ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఎంట్రన్స్లో వచ్చేవాళ్ళు అక్కడ వాళ్ళ పిల్లలకు కావాల్సినటువంటి స్నాక్స్ కూడా అన్నీ కొంటున్నారు. బెలూన్స్ దొరుకుతాయి, స్నాక్స్ దొరుకుతాయి, స్పెట్స్ కూడా దొరుకుతాయి. కళ్ళలోకి నీళ్ళు పోకుండా పైన క్యాప్స్ కూడా, హెయిర్ క్యాప్స్ కూడా దొరుకుతాయి. అన్నీ కూడా మనము ఇక్కడే కొనుక్కోవచ్చు, లేదా మనం ఆన్లైన్లో అప్లై చేసుకొని ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. మోర్ దాన్ 100 to 200 members అయితే ఉన్నారు. నిత్యం ఇట్లాగే ఉంటారండి. సమ్మర్ కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు. సో మీ ఊర్లలో కూడా మీ పిల్లలకి ఈత నేర్పించండి. దానివల్ల వాళ్ళకి మానసిక ఆరోగ్యము, ఇంకొకటి హెల్తీగా ఫిట్నెస్గా ఉంటారు. మీరు కూడా రండి. పెద్దవాళ్ళు, హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా కూడా వచ్చేస్తే రిలాక్స్గా ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈత కొలను ఉన్న కాడ అయితే ఖచ్చితంగా మీరు ఈతలు నేర్చుకోవడానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వండి. ఇప్పుడు పిల్లలకు దొరికినంత సమయం మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయినప్పుడు దొరకవు కాబట్టి ఎవరు వచ్చినా కూడా ఈతలు అయితే పిల్లలకు నేర్పించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.